మున్సిపల్ ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఎలక్షన్ కి మరో వారమే సమయం ఉంది. 111 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లపై అన్ని పార్టీలు ఫుల్ ఫోకస్ పెట్టాయి. మరి పురపోరులో పైచేయి ఎవరిది? ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నాయి? తెలంగాణ మున్సిపల్ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. పంచాయతీల్లాగే మున్సిపల్ పోరులోనూ అత్యధిక స్థానాలు సాధించాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. మెజారిటీ మున్సిపాలిటీలు కైవసం చేసుకోవాలని చూస్తోంది. మున్సిపల్ ఎన్నికలపై జూమ్ సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని మంత్రులు, పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రేపు సాయంత్రం మంత్రులు, పార్టీ కీలక నేతలతో నేరుగా సమావేశం కాబోతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారానికి జిల్లాల పర్యటన కూడా చేయబోతున్నారు సీఎం రేవంత్. ఈ నెల 4న మిర్యాలగూడలో సీఎం రేవంత్ సభ ఉంటుంది. ఈ నెల 5న కరీంనగర్ జిల్లా చొప్పదండిలో, 6న నిజామాబాద్ రూరల్లో సభలో పాల్గొంటారు. ఈ నెల 7న వికారాబాద్ జిల్లా పరిగిలో, ఈ నెల 8న భూపాల్పల్లిలో ప్రచార సభల్లో సీఎం పాల్గొంటారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా మున్సిపాలిటీలపై ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ, హామీలపై ప్రశ్నిస్తూ మెజారిటీ మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరవేయాలని నేతలకు పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలంగా ఉందని, మెజారిటీ స్థానాల్లో గెలవబోతున్నామంటూ నేతలకు చెప్పారు. కేసుల డైవర్షన్ ట్రాప్ లో పడొద్దని, మున్సిపల్ ఎన్నికలపైనే ఫోకస్ చేయాలని క్యాడర్ కు సూచించారు కేసీఆర్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఈ నెల 4న మహబూబ్ నగర్ లో నితిన్ నబీన్ సభ, ఈ నెల 8న నిర్మల్లో అమిత్ షా బహిరంగ సభలకి ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార రథాల్ని రాష్ట్ర బీజేపీ కార్యాలయం నుంచి ప్రారంభించారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. మహబూబ్ నగర్ లో బీజేపీ సభ ఏర్పాట్లు పరిశీలించి అత్యధిక మున్సిపాలిటీలు గెలుస్తామన్నారు. నితిన్ నవీన్ గారు మాకు ఇక్కడ మార్గదర్శనం చేస్తారు. కార్యకర్తల్లో ఉత్సాహము బాగా ఉన్నది. వారి రాకతో డెఫినెట్గా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో ఒక ఉత్సాహం రెండింతలు అవుతాయి. అదేవిధంగా అనేక మున్సిపాలిటీస్ మేము భారతీయ జనతా పార్టీ గెలుపు దిశలో ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లాలో, మహబూబ్నగర్ పార్లమెంట్లో కూడా దాదాపు అన్ని మున్సిపాలిటీస్ కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూడా ధీమాగా కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు కూడా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికలపై 3 పార్టీలు ఫోకస్ పెట్టాయి. విత్డ్రా సమయం కూడా ముగియడంతో ఇక ప్రచార వ్యూహాలు రచిస్తున్నాయి అన్ని పార్టీలు.